హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. ముందుగా మీకందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. మన కిచెన్లో ఈరోజు రెసిపీస్ వచ్చి వరలక్ష్మి వ్రత ప్రసాదాలు. 30 నిమిషాల్లోనే 5 రకాల ప్రసాదాలను చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ప్రసాదాలను తయారు చేసుకోవచ్చు. తక్కువ వంట సామాగ్రితో ఎక్కువగా కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 రకాల ప్రసాదాలు ఏమిటంటే పులిహోర, దద్దోజనం, శనగల తాలింపు, 2 రకాల బూరెలు. ముందు రోజు నైటు నానబెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఒక బౌల్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. శనగల తాలింపు ప్రసాదం కోసం, అలాగే తాంబూలంలోకి శనగల కోసం కూడా నానబెట్టుకుంటున్నాను. వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్లోకి 1 కప్పు ఉద్దిపప్పు, 3/4 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టాలి. వీటిని బూరెల కోసం నానబెడుతున్నాను. ఈ 2 గిన్నెల్ని ఒక పక్కన పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక మనం చేయవలసిన ఫస్ట్ పని ఏమిటంటే తోపు కోసం ఒక బౌల్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. రైస్ రెసిపీస్ కోసం ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ని వేసుకోవాలి. వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఈ రైస్ని కూడా 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. వడపప్పు కోసం పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ పెసరపప్పుని వేసి వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి వీటిని కూడా 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. వడపప్పు లాగా కొంచెం బెల్లం పెట్టి నైవేద్యం లాగా అమ్మవారికి పెడతారు. ముందు రోజు నానబెట్టుకున్న ఉద్దిపప్పు రైస్ని ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పూర్ణం బూరెలు వేయడానికి పైన పిండి అనేది సరిగా కోట్ అవ్వడం కోసం ఇలా పిండి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని నైట్ నానబెట్టుకున్న శనగలను వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి 1 కప్పు దాకా శనగలను ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని తర్వాత అదే కప్పుతోనే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే శనగలు అనేవి ఇలా చేత్తో నలిపితే ఈజీగా మ్యాష్ అవ్వాలి. ఇలా ఉడికించుకున్న శనగలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. అదే ప్రెషర్ కుక్కర్లోకే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోనే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో నలిపితే ఇలా ఈజీగా మ్యాష్ అవ్వాలి. ఇలా ఉడికించుకున్నాక ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఈ వాటర్తో పప్పుచారు కానీ లేదంటే రసాన్ని కానీ పెట్టుకోవచ్చు. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్రెషర్ కుక్కర్లోకే నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే రైస్ అంతా బాగా ఉడికింది. రైస్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ రైస్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక బౌల్లోకి సగం దాకా రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ పులిహోర కోసం అన్నాన్ని పొడిగా చేసి పెట్టుకోవాలి. తర్వాత రెండో బౌల్లోకి రైస్ తీసుకొని ఈ రైస్ని పప్పు గుత్తితో కానీ లేదంటే గెరెటతో కానీ ఇలా మ్యాచ్ చేసుకొని మెత్తగా చేసి పెట్టుకోవాలి. మెత్తగా మ్యాచ్ చేసుకున్న అన్నంలోకి 3/4 కప్పు గోరువెచ్చని పాలు వేసుకోవాలి. అదే కప్పుతోనే 1/2 కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గడ్డలు లేకుండా బాగా కలపాలి. దద్దోజనం కోసం ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి.
పోపు తర్వాత పెట్టుకుందాం. పులిహోర కోసం పక్కన పెట్టుకున్న అన్నంలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. విత్తనాలు లేకుండా రసాన్ని మాత్రం అన్నంలోకి తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని అంత బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు నిమ్మకాయ పులిహోర కోసం కాకుండా చింతపండు పులిహోర కోసం చేసుకోవాలి అనుకుంటే చిక్కటి చింతపండు గుజ్జుని నూనెలో ఉడికించి ఆ చింతపండు గుజ్జుని ఇందులో వేసి కలుపుకోవచ్చు నిమ్మకాయకి బదులుగా. ఇప్పుడు అన్నింటినీ పోపు పెట్టుకున్నాం. ముందుగా దద్దోజనం కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1/2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ తాలింపుని దద్దోజనంలోకి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ. పులిహోరకి తాలింపు కోసం అదే ప్యాన్లోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 లేదా 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి అంత బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలి. అంత బాగా ఫ్రై చేయాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఈ పోపుని అన్నంలోకి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే పులిహోర రెడీ. తర్వాత శనగల తాలింపు కోసం 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని అంత బాగా ఫ్రై చేయాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు అంత బాగా ఫ్రై చేయాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేయాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే శనగల ఫ్రై రెడీ. పూర్ణం కోసం ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పుని వేసుకోవాలి. తర్వాత కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం బూరెల కోసం ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు బెల్లాన్ని వేసి లో ఫ్లేమ్లో ఇలా కరిగించుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పును వేసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి 5 లేదా 10 నిమిషాలు అంత బాగా ఉడికించాలి. ఇందులో వాటర్ వేయాల్సిన పని లేదు. శనగపప్పులో ఉండే తేమ అనేది బెల్లం కరగడం కోసం సరిపోతుంది. శనగపప్పు బెల్లం ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి.
లో ఫ్లేమ్ పెట్టి దగ్గరికి ముద్ద అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. బూరెల పిండిలో పావు టీ స్పూన్ సాల్ట్, బూరెల బ్యాటర్ రంగు రుచి కోసం 1 లేదా 2 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ కానీ లేదంటే బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. బూరెలు గుల్లగా రావడం కోసం ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. తర్వాత అంతా బాగా బీట్ చేసుకోవాలి. పూర్ణం పిండి బాల్ని ఇలా పిండిలో వేసి అంతా బాగా డిప్ చేసుకోవాలి. ఇలా మొత్తం కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్నాక వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత వీటిని వేసుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఇవి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. బూరెలు అన్ని వేసుకున్న తర్వాత మిగిలిన పిండిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ కానీ బెల్లం తురుము కానీ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తీపి బూరెలు వేసుకోవాలి. పూర్ణం బూరెలు చేసుకున్న ఆయిల్లోకి వీటిని వేసుకోవాలి. ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని ఇవి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకో ప్రసాదం లాగా నైవేద్యం పెట్టచ్చు. 2 రకాల ప్రసాదాలు రెడీ అయ్యాయి. అంతేండి, ఎంతో టేస్టీగా ఉండే వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు రెడీ. ఇలా అన్ని కూడా చాలా తక్కువ టైంలోనే తక్కువ వంట సామాగ్రితో ప్రిపేర్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా మీకు నచ్చినన్ని ప్రసాదాలు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతాయి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.